నేను రెండు చెప్తాను. నువ్వులు నానబెట్టి మిక్సీ చేసి పాలు తీయండి, నీళ్లు పోసి శుభ్రంగా పెరుగు తోడుకుంటుంది, మజ్జిగ చేసుకోండి. అలాగే సోయా పాలు నెట్లోనో యూట్యూబ్లోనో ఇది కొట్టండి, నేచురల్ పాలు తయారు చేసుకోవడం వల్ల ఎంత అద్భుతంగా వస్తుందో. ఎవరి గేదా వద్దు, ఎవరి ఇంజక్షన్లు వద్దు, ఎవరి పాకెట్లు వద్దు. శుభ్రంగా మీ ఇంట్లో మీకే లీటర్లు తయారవుతాయి పాలు. ఏ పాలైనా తోడుకోవాలంటే ఖచ్చితంగా దానిలో పాజిటివ్ బ్యాక్టీరియా కెమికల్ యాక్షన్ జరిగితే మాత్రమే తోడుకుంటాయి. ఓకేనా? లాక్టిక్ బ్యాక్టీరియా అంటాం కదా, ఆ పాజిటివ్ బ్యాక్టీరియా పేగుల్లోకి వెళ్తే గట్ బ్యాక్టీరియా అంటాం. గ్యాస్ ట్రబుల్ తగ్గుతుంది, అల్సర్ తగ్గుతుంది, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ తగ్గుతుంది. నెక్స్ట్ మరి జంటాక్ టాబ్లెట్ వేసుకుంటాం, ర్యాంటాక్ వేసుకుంటాం, ఓంప్రజోల్ వేసుకుంటాం, ఓమేజ్ వేసుకుంటాం. మరి వాటి సంగతి ఏంటి? అవి వేసుకుంటూనే చేయండి. లేదా మరొక పని చేయండి, అలోవెరా అంటాం, ఆ కలబంద, ఆ కలబంద చెట్టుని రాళ్ళు తగ్గడానికి మరొక జ్యూస్ ఉంటుంది, రణపాల చెట్టు పేరండి ఇది. రణపాల ఆకు జ్యూస్ చేసుకొని తాగండి. ఏది కూడా చిక్కగా చేసి తాగొద్దు, పలసగా చేసి తేనె నిమ్మరసం యాడ్ చేసుకుని తాగండి. రణపాలాకు, కొండపిండాకు కిడ్నీలో రాళ్ళకి చాలా బాగా పనిచేస్తాయి. సరే, మరి కిడ్నీలు పోయినాయి అంటున్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి? ఏం పోయినాయి? కిడ్నీలు పోయినాయి. ఎన్ని పోయినాయి? 2 పోయినాయి. 2 పోతే హాస్పిటల్ దాకా ఎట్ట వెళ్ళావు? 2 పోతే మళ్ళీ యోగా సెంటర్ దాకా ఎట్ట వచ్చావు? వాళ్ళు చెప్తున్నారు అలా. 2-3 ఏళ్ల క్రితం ఈ విషయం జోలికి కూడా నేను వెళ్ళా. ఎవరన్నా అడిగితే ఇంగ్లీష్ వైద్యం మీద ఆధారపడండి సార్, నాకు తెలియదు అని చెప్పేవాడిని. ఈ 2 ఏళ్ళు మనవాళ్ళు అనౌన్స్ చేస్తూ ఉంటే వెళ్ళి పాటించి వచ్చిన వాళ్ళు చెప్తా ఉంటే ఆశ్చర్యపోయాను. క్రియాటిన్ బాగా తగ్గిపోయింది సార్ అంటుంటే, క్రియాటిన్ కూడా తగ్గుద్దా ఈ ఆహారం పాటిస్తే అని, అట్లాగా బాబు అని ఇని ఎందుకు వచ్చిన గోళాన్ని కాముకుంటే 1, 2, 3 వచ్చి క్రియాటిన్ తగ్గిందని చెప్తున్నారు. అప్పుడు అనిపించింది, ఓహో కిడ్నీలు పోయినాయి అనేది కూడా ఉట్టిదేనా? ఈ పద్ధతిలో క్రియాటిన్ కూడా తగ్గుద్దా అంటే నువ్వు ఆశ్చర్యపోయావంటే మరి ఏం చేయను వచ్చి చెప్తా ఉంటే. ఎందుకంటే అంతకుముందు నా ఉపన్యాసాలు వాళ్ళకి తెలుసు, నేచర్ క్యూర్ కిడ్నీ ఫెయిల్యూర్కి పనికి రాదని చెప్పేవాడిని గట్టిగా. కిడ్నీ ఫెయిల్యూర్ కేసులు తప్ప మిగతా అన్ని తగ్గుతాయనేవాడిని. ఇప్పుడు ఏమనాల్సి వస్తుంది? కిడ్నీలు పోయినాయంటే నమ్మకండి, ఉట్టిదే, ఎక్కడే ఉన్నాయి. క్రియాటిన్ పెరిగిందంతే. క్రియాటిన్ కంట్రోల్ కావాలంటే ఏం చేయాలి? ఆహారంలో ఈ జాగ్రత్తలని తీసుకుంటూ ఏం చేయండి అంటే, పునర్నవాకు జ్యూస్ చేసుకొని తాగండి. పునర్నవ అని సంస్కృతంలో అంటారు, మనం మామూలుగా ఊళ్ళలో ఏమంటామంటే తెల్ల గంజేరు ఇప్పుడే దొరుకుద్దండి. ఇంకో 1-2 నెలల తర్వాత ఇక ఉండదు. మళ్ళీ వచ్చే సంవత్సరం వర్షాలు పడితేనే వస్తుంది, సీజనల్ అది. తెల్ల గంజేరు ఆకుకూర తీసుకొచ్చి, ఆకుకూర అండి, శుభ్రంగా కూర వండుకొని తినగలిగేట్టుగా ఉంటుంది. అది జ్యూస్ చేసి పొద్దున సాయంత్రం తాగండి. 9.4 ఉందని వచ్చాడు విశాఖ నుంచి. ఇక్కడికి వచ్చి నెల తర్వాత ఎంత సంతోషంగా ఫ్యామిలీతో వచ్చాడో, సార్ 3.4 ఉంది సార్ అని. ఏం చేశారు? మీరు చెప్పిన తెల్లగంజీరు ఉదయం సాయంత్రం తాగుతున్నానండి అని. అట్టగే ఇక్కడ పక్కన ఊరు అతను, ఆయన డైరెక్ట్గా మనాళ్ళు తీస్తుంటే వెళ్ళి చెప్పేశాడు వీడియోలో, నేను ఇలా చేశానండి, ఒక 2 సంవత్సరాలుగా నేను కంప్లీట్ క్రియాటిన్ నార్మల్గా మెయింటైన్ అవుతున్నానని అని చెప్తే అది వీళ్ళు పోస్ట్ చేసేసినట్టున్నారు. అంటే ఎన్ని కేసులు వస్తున్నాయో, భలే ఉందని. ఏం చేస్తే? చిన్న జ్యూస్ తాగితే. అందుకే చాలా ధైర్యంగా చెప్పేది ఏంటంటే, భయపెడితే భయపడకండి, భయపడటమే మన అసలు జబ్బు. ముందు భయపడకుండా ధైర్యంగా ఉంటే చాలు. లేకపోతే ఇది కొంచెం గట్టిగా ఉందండి, గడ్డైనట్టు అనిపిస్తుందంటే కొంచెం ముక్క తీసి బయాప్సీకి పంపుదామా అంటారు. గుండె పగిలి చావాలి మనం. ఆ రిపోర్ట్ వచ్చిందాక ఏమొస్తుందో. పైగా ఎంత అన్యాయంగా చెప్పేస్తున్నారంటే, పేషెంట్కి చెప్పకుండా ఉంచి చెక్ చేసి రిజల్ట్ వచ్చిన తర్వాత వాళ్ళు చుట్టాలుగా చెప్పి, అయ్యా ఇంత పెద్ద ప్రాబ్లం ఉంది, రామచంద్రకి క్యాన్సర్ ఉంది, కొంచెం జాగ్రత్త తీసుకునే వాళ్ళు చెప్పాల్సింది పేషెంట్కే చెప్తారు. ఇది నాకు క్యాన్సర్ ఏమైనా డౌట్ అండి, ఎందుకైనా మంచిది మీ క్యాన్సర్ ఉందో లేదో చెక్ చేయించుకుంటే తెలిస్తే మంచిగా ఉంటుందేమో అని చెప్తారు నాకే. చెప్పిన తర్వాత అది నార్మల్ వచ్చిందాకా నాకు గుండె దడే. ఏంటండి అన్యాయం? అన్యాయం కాదు, భయపెడితే వాళ్ళకి అన్నం పళ్ళెం నిండుద్ది. అది అన్నం పళ్ళెమా, కారా, బిల్డింగా నాకు తెలియదు. దాన్ని ఎవరి కాళ్ళతో ఎవరిది అనుకుంటారు? వాళ్ళ ఆయుధం భయం. కాబట్టి మనం పోగొట్టుకోవాల్సింది భయం. ధైర్యం ఎక్కడి నుంచి రావాలి? అమ్మ నుంచే రావాలి. ఇంట్లో అమ్మని చూడండి ఎంత ధైర్యంగా ఉంటుందో. చాలా విషయాలు ఆవిడకేం తెలియదు, కానీ భరించడంలో ఎంత అద్భుతంగా భరిస్తుందో ధైర్యంగా చూడండి. మనలందరినీ కన్నమ్మ నేచర్ని నమ్మండి. నేచర్ నమ్మిన ఏ జంతువుకి షుగర్ లేదు, బీపీ లేదు, థైరాయిడ్ లేదు, మనకే ఉంది. ఓకేనా? నెక్స్ట్, మోకాళ్ళ నొప్పి వస్తే ఏం చేయాలి? ఈ డైట్ పాటిస్తూ ఉప్పు బాగా తగ్గించండి.
100% ఉప్పు తీసేస్తే బెటరే, కానీ బాడీ వెంటనే సహకరించకపోవచ్చు. సడన్గా ఏ లో బీపీ వచ్చి సోడియం పడిపోతే మళ్ళీ పరిగెత్తాలి. ఆయన చెప్తే నువ్వు చేస్తావా అంటాడు, సరిపోద్ది మనకి. కాబట్టి ఉప్పు సగం తగ్గించండి, సగం ఉప్పు తగ్గించండి. నెల రోజులకే మీకు 50% రిజల్ట్ వచ్చేస్తుంది. అలాగే ఇంకో పని చేయాలి, మట్టిని మోకాల మీద పట్టిలాగా వేయండి. ఎంత అద్భుతంగా మారుతుందో. నిన్న వీకా పోయిన వీకా ఒక పెద్దవిడ వచ్చి నడిచింది. భార్యాభర్త ఇద్దరు వచ్చారండి ఇక్కడికి మీలాగే. వచ్చి నేను మాట్లాడుతూ ఉంటే అయిపోయింది, నేను ముగించొచ్చా అని ఎండింగ్లో అడుగుతా కదా, అడగగానే ఒక నిమిషం సార్ అని చేయి ఎత్తాడు పెద్ద ఆయన. రండి ఏంటంటే వచ్చి చెప్పుకున్నాడు, ఆయన నా పేరు ఇది, నా ఊరు ఇది అని చెప్పి. ఈ నెల 15 రోజులు అయింది ఆయన ఏం చెప్తా చేయటం, మా భార్యని ఇక్కడ నడిపిస్తా చూడండి. ఏమంటాడు, ఈ గదిలోంచి ఆ గదిలోకి, గదిలోంచి బాత్రూంలోకి వెళ్ళటానికి మనిషి పట్టుకోవాల్సి వచ్చేదట. ఉప్పు మానేసింది, డైట్ అంతా స్టార్ట్ చేసింది. 2 పూటలా మట్టి, ఆమె నల్ల మట్టి ఉంటుంది కదా, 15 నుంచి 20 నిమిషాలు మోకాల మీద పట్టిలాగేస్తుంది. నెల 15 రోజులు అయింది. ఇప్పుడు నడుస్తుంది. అమ్మ లే రా నడు అన్నాడు. అంటే ఆవిడ అటు ఇటు నడిచి చూపిస్తుంటే వాళ్ళు నడిచి చూపిస్తారే. నాకు అనిపించింది, ఇది కదా అమ్మ కదా డాక్టరు, ఇల్లు కదా హాస్పిటలు, మనం కదా మనుషులం. వాళ్ళ మనుషులు కాదని అంటంలా, మన మనుషులమని మనం గుర్తుపెట్టుకోవాలి. నేను ఆ విజయవాడలో ఆ బోర్డు చూశాను అక్కడ, ఏమని, మీకు 85,000 మోకాలు కోసి ప్లాస్టిక్ది పెడితే అని పెద్ద బోర్డు. వాళ్ళ హాస్పిటల్ పేరు ఎందుకు? నా మోకాలు కోసి ప్లాస్టిక్ది పెడతావా, నేను 85,000 నీకు ఇవ్వాలా? 85,000 ఎందుకు ఇవ్వాలా? ఉప్పు మానేయండి, ఈ ఆహారం పాటించండి, శుభ్రంగా అమ్మ కడుపులోంచి మనకి ఏ మోకాలు అయితే వచ్చిందో అది మనకే ఉంటుంది చచ్చిపోయేదాకా. తొవితే డైనోసార్ బొక్కలు బయటకు వస్తాయి కదా 1000 సంవత్సరాల క్రితం. మరి ఇప్పుడు మనం బతికుండగానే మన ఎముకలకి ఏమైపోతా ఉంది? ఎక్కడో తేడా ఉంది. ఆ తేడా అంతా ఆహారంలోనే ఉంది. హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయ్యేటప్పుడు వచ్చేటువంటి సమస్యలు అదొకటండి. హార్మోన్స్ ఎందుకు ఇంబ్యాలెన్స్ అవుతున్నాయి అంటే, ఇందాక దాకా నేను మాట్లాడిందంతా మీకుంది కదా, జాగ్రత్తలు తీసుకోండి. తీసుకుంటే ఏమవుద్దంటే, అది పొరపాటున వచ్చుంటే రికవర్ అయితే సంతోషమే, రికవర్ అయితే నేను చెప్పలేను. కానీ మెనోపాజ్ ఎర్లీ రావడం వల్ల వచ్చేటువంటి రిస్కులు చాలా ఉన్నాయి. ఆ రిస్కులన్నింటినీ జయించగలిగే కెపాసిటీ మన బాడీకి వస్తుంది ఈ పద్ధతిలో. ఇప్పుడు నేను చెప్పిన జ్యూసెస్, ఆహారం తింటూ మోనోఫాజ్ వచ్చినప్పుడు వచ్చే ఆ మానసికమైన ఒత్తిడి కానీ, బాడీలో వచ్చే రియాక్షన్స్ కానీ, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ కానీ అవన్నీ తగ్గిపోతూ మామూలుగా ఉంటారు. ఆనాటి పెద్దవాళ్ళందరికీ మెన్సెస్ ఆగిపోలేదా? వాళ్ళందరూ శుభ్రంగా లేరా? మరి మనాళ్ళు ఎందుకు ఇంత కంగారైపోతున్నారు? టైం వస్తే అసలు ఎంత ఒత్తిడో మనాళ్ళకి ఆ 3 రోజులు 4 రోజులు. ఎందుకు ఇట్లా హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవుతున్నాయి? డైట్ మార్చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? నాకు గుర్తొచ్చిన మేరకు చకచక చెప్పగలిగే వరకు చెప్పాను. ఇంకా వెంటనే జబ్బులన్నీ అలా ఐడియా రావట్లా. ఏం చేస్తానంటే, మీరు ఏం చేయండి అంటే, ఈ సోరియాసిస్ ఇంకోటి చాలా ఉంటాయి కదా ప్రాబ్లమ్స్. ఈ ప్రాబ్లమ్స్ మీద సుమారుగా ఎక్కువే జబ్బుల మీద వీడియోస్ పెట్టేశాను. ఒక 120 దాకా వీడియోస్ పెట్టినట్టే ఉన్నాను. మీరు ఆ నెట్లో యూట్యూబ్లో డాక్టర్ రామచంద్ర అని టైప్ చేయండి. మనలకు 3-4 ఛానల్స్ వాళ్ళు పట్టుకెళ్ళి పెడుతూ ఉన్నారు. అవన్నీ వస్తాయి. దానిలో సోరియాసిస్ తగ్గడం ఎలా, బీపీ తగ్గడం ఎలా, షుగర్ తగ్గడం ఎలా, గర్భసంచి సమస్యలు తగ్గడం ఎలా, పిల్లలు పుట్టడం ఎలా, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఎలా, ఈ మోకాళ్ళ నొప్పులు ఎలా, ఇలా ఒక్కొక్కటి వీడియోస్ ఉంటాయి. అవి చూడండి. అన్నిటికీ బేస్ అంతా ఎక్కడుందంటే ఓన్లీ డైట్. సింపుల్ టెక్నిక్ మీకు అర్థమైందా? ఆ జబ్బుకు సంబంధించిన సైన్స్ వివరించడం పక్కన పెట్టేయండి. అసలు నేను ఒక మాటే చెప్పాను, ఏ జబ్బుతో వచ్చినా ఈ 15 రోజులు పాటించండి, తర్వాత చూద్దాం అనేసి. అది ఎంత మామూలుగా ఉంది. దీనికి మళ్ళీ 5 సంవత్సరాల కోర్సు, కోట్ల రూపాయల బిల్డింగ్, ఫీజులు, డబ్బులు, వ్యవహారమా? అందుకే డాక్టర్ దేవుడితో సమానం. అది సంస్కృతంలో మాట ఉంటుంది, నాకు వెంటనే స్ట్రైక్ అవుట్లా. వైద్యో నారాయణో హరి అంటే దేవుడితో సమానం. కనపడ్డా ఒకటే, కనపడిపోయినా ఒకటే, వినపడ్డా ఒకటే, వినపడిపోయినా ఒకటే. ఆ దేవుడు ఉన్నాడని అలా నమ్మితే చాలు. అంత శుభ్రంగా డాక్టర్ అనేవాడు ఎలా అంటాడంటే, ఓ సలహా చెప్తే చాలు, ఓ మాట వరుసకి సలహా చెప్తే చాలు. మరి ఆయనకి ఆదాయం ఎట్లా వస్తుంది? అదిగో ఇప్పుడు ఇట్లా వస్తుంది. అందుకే ఆదాయం వచ్చే రంగాలు కావు 2 అని పెద్దలు చెప్పారు. 1 వైద్యం, 2 ఎడ్యుకేషన్, 2 సేవా రంగాలు అని చెప్పారు. కానీ ఇవాళ బ్రాందీ షాపుల్లాగా అతి పెద్ద బిజినెస్ ఏదైనా ఉందంటే కాలేజీలు, హాస్పిటల్లే. కష్టపడి సంపాదించి నాన్న మనకు ఆస్తి ఇచ్చాడు, ఉట్టిదే. కష్టపడి సంపాదించి నాన్న మనకు ఫీజులు కట్టాడు. మరి ఇంకా అంతేనా? ఇంకేమైనా మిగలేదా? ఆయన కష్టంలోంచి మిగిలింది అది ఉంచాడు. ఎందుకు? హాస్పిటల్లో కట్టడానికి. సగం కాలేజీలో కట్టేయండి, సగం హాస్పిటల్లో కట్టేయండి. ఇది కండిషన్. మీరు సంపాదించినా అంతే, పిల్లలు సంపాదించినా అంతే. ఇవాళ పొజిషన్ అది.
అర్థం చేసుకొని జాగ్రత్త తీసుకుంటే నేచర్ డాక్టర్ అవుతుంది. రియల్ డాక్టర్ ఎవరు ఉన్నారంటే అది నేచరే.